వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మనకు ఎస్ఎస్సి జీలో వచ్చినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఈ క్వశ్చన్స్లో ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ప్రతిరోజు మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్తో పాటు మేము పెట్టిన డైలీ టెస్ట్ పేపర్లో నుంచి వచ్చిన క్వశ్చన్స్ మీకు చెప్తున్నాం. మేము ఇచ్చే క్వశ్చన్స్ కూడా గతంలో జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్సే. సో ఒకటి ఇయర్తో సహా ఉంటుంది. అవి ఎలా ఉన్నాయి ఏది అని చెప్పేసి కూడా మీరు చూడొచ్చు. సో టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చినట్టయితే విత్ ఇన్ టైంలో మీకు సిలబస్ కంప్లీట్ చేసి మిమ్మల్ని ఎగ్జామ్లో క్వాలిఫై చేసే బాధ్యత మాది. సో కాబట్టి వాటితో పాటు గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. గ్రౌండ్ ప్రాక్టీస్, డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు ప్లస్ టాపిక్ వైజ్ టెస్ట్లు మరియు క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి సో వీటన్నిటిపైన మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో వాటిలో కొన్ని క్వశ్చన్స్ మీకు బయట ఉన్న వాళ్ళకంటే ఇక్కడ మన దగ్గర రాలేనటువంటి వాళ్ళ కోసం ఈ మేము పెట్టే టెస్టుల్లోంచి కొన్ని క్వశ్చన్స్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకటి రోజు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు కూడా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకు యూజ్ అవుతుంది. ఓకే రైట్, సరే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2.5 kgs వెన్ ఏ న్యూ పర్సన్ ఈజ్ రీప్లేస్ ఏ పర్సన్ హూజ్ వెయిట్ ఈజ్ 75 kgs. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్ ఈజ్? రైట్, క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 75 కిలోల బరువు ఉన్న వ్యక్తి స్థానంలో కొత్త వ్యక్తిని నియమించినప్పుడు 8 మంది సగటు బరువు 2.5 kgs పెరుగుతుంది. అయితే కొత్త వ్యక్తి బరువు ఎంత? రైట్, చాలా సింపుల్ అండి. సో ఇప్పుడు నార్మల్గా అయితే ఎంతమంది ఉన్నారు? 8 members. ఒక్కొక్కరికి ఎంత ఇంక్రీజ్ అయింది అన్నారు? 2.5 kgs. సో 2 kgs అయితే 16 kgs అయింది, కానీ 2.5 అన్నాడు కాబట్టి మనకి ఎంత? ఇంటూ 2.5 చేద్దాం. ఎంత అవుతుంది ఇక్కడ మనకు? 20. చూడండి, 8 2 16, 0.5 ఇంటూ 2 చేస్తే ఏంటి? 4. సో కాబట్టి 16 + 4 20. 20కి మనకు మొదట ఉన్న ఏ వ్యక్తి ప్లేస్లో పోయినారంటే 75 kgs ఉన్న వ్యక్తి ప్లేస్లో పోయినాడు కాబట్టి ఆ 75ని యాడ్ చేయండి. సో 75ని యాడ్ చేసినట్లయితే 95 kgs రావాలి. సో 95 kgs ఉన్న పర్సన్ మనకు ఈ 75 kgs ఉన్న పర్సన్ ప్లేస్లో రీప్లేస్ అయ్యాడు. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏం రావాలి? ఎంత కేజీలో ఉన్న వేరే పర్సన్ అంటే 95 kgs ఉన్న పర్సన్. ఇంతే, చాలా సింపుల్. ఓకేనా? సో యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. దీన్ని ఇలా సాల్వ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ కూడా మళ్ళీ మనకు సేమ్ యావరేజ్కి సంబంధించిన క్వశ్చనే. మీన్ ఇచ్చారు చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద మీన్ ఆఫ్ 21, 26, 49 అండ్ ఎక్స్ ఈస్ 32? రైట్, సో నెంబర్స్ అన్ని తీసుకున్నట్లయితే మనకు చూడండి 21 ప్లస్ 26 ప్లస్ 49 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ అనేది కూడా మనకు ఒక నెంబర్గా ఇచ్చారు. రైట్, మొత్తం టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 నెంబర్స్ కాబట్టి 4. సమ్ ఆఫ్ నెంబర్స్ బై నంబర్ ఆఫ్ నెంబర్స్. ఫార్ములా ఏంటి మనకు యావరేజ్కి? సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బై నంబర్ ఆఫ్ నెంబర్స్. యావరేజ్ కూడా ఎంత ఇచ్చారు మనకు? ఆల్రెడీ మనకు 32 అని ఇచ్చారు కాబట్టి ఈక్వల్ టు 32 యావరేజ్. రైట్, సో ఇప్పుడు 4 అనేది మనకి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు 4 మల్టిపుల్ అయితే ఏమవుతుందంటే 4 2 8, 4 3 12. రైట్, 21 ప్లస్ 26 47, 47 ప్లస్ 49 వచ్చేసి 96 ప్లస్ ఎక్స్. సో 96 ప్లస్ ఎక్స్, 96 అవతలకి వెళ్తే ఏమవుతుంది మనకు? 96 అవతలకి వెళ్ళినప్పుడు 32 అనేది వస్తుంది. సో మన ఆన్సర్ ఏం రావాలి? 32 రావాలి. సో ఒకటి ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? 32. ఇలా చేసుకోవచ్చు. లేదు పెన్ పేపర్ పెట్టకుండా ఈజీగా చేయాలి అనుకుంటే ఇంకా వేరే ప్రాసెస్ కూడా ఉంది, అది కూడా చూడండి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఏంటంటే యావరేజ్ వచ్చేసి 32. రైట్, ఇక్కడ మనకు ఫస్ట్ ఉన్న నెంబర్ ఏంటి? 21. 21 అనేది 32లో వచ్చి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందంటే మనకు -11 తక్కువ ఉంది. అదే 26లో నుంచి 32 తీసేస్తే ఏంటి? 6 తక్కువ ఉంది. రైట్, నెక్స్ట్ మళ్ళీ 49లో నుంచి 32 తీసేస్తే ఏంటి? +17 ఉంది. రైట్, యావరేజ్ వచ్చేసి మనకు 32 అన్నాడు కాబట్టి 32 కంటే ఎక్కువ తక్కువ చూసుకుంటే ఇక్కడ మనకు ఏం లేదు. సో కాబట్టి -11 ప్లస్ -6 అంటే 17 కాస్త మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, 0 వస్తుంది. సో కాబట్టి మనకు ఎక్స్ అనే నెంబర్ కూడా సేమ్ అదే వస్తుంది. ఇలా కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు అటు ఇటు మార్చుకొని తీసుకోవచ్చు. రైట్, సో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉంటుంది. యావరేజ్ అనే టాపిక్లో మీరు క్లియర్గా తీసుకున్నట్లయితే జస్ట్ బేసిక్ కనుక నీట్గా వచ్చినట్టయితే మాత్రం ఈ క్వశ్చన్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 3 నెంబర్స్ ఫ్రెండ్స్ ఒక 30 రూపీస్ పెట్టి సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఎంత ఉండాలి? 10 రూపీస్ ఉండాలి. కానీ
ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్లో ఒకరి దగ్గర 8 రూపీస్, ఒకరి దగ్గర 10 రూపీస్, ఇంకొకరి దగ్గర 12 రూపీస్ ఉంది అనుకోండి. సో ఒక్కొక్కరి నెంబర్ వేరేగా ఉంది, కానీ అందరికీ కలిపి ఎంత ఉండాలి? 30 ఉండాలి. కానీ 8 రూపీస్ ఉన్న వ్యక్తి దగ్గర 2 రూపీస్ తక్కువ ఉంది కాబట్టి 12 రూపీస్ ఉన్న పర్సన్ వచ్చేసి యాడ్ చేసుకుంటాడు. సో ఇలాగా మొత్తం యావరేజ్ సేమ్ అదే టైప్లోనే మనకి ఈ క్వశ్చన్ కూడా. ఓకేనా? సో ఆఫ్లైన్ బ్యాచ్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా వితౌట్ పెన్తో కూడా ఎలా చేయొచ్చు కూడా ఐడియా ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఏ కార్ ఓనర్ బైస్ ఏ పెట్రోల్ పర్ లీటర్ 40 రూపీస్, 50 రూపీస్ అండ్ 60 rupees till 3 years regularly. Right? If he spent 30,000 rupees per year, then what is the average cost petrol per liter? Okay? Right, చూద్దాం. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 40 రూపీస్, ఇయర్ ఎంత స్పెండ్ చేస్తున్నారు? 30,000. సో 30,000 ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ చూసుకుందాం. 30,000 రూపీస్లో 40 రూపీస్ పర్ లీటర్ ఉన్నప్పుడు ఎన్ని లీటర్ ఫైండ్ అవుట్ చేసినట్టు చూడండి ఒకసారి. 0 క్యాన్సిల్ చేస్తే 4 7 28, 4 7 28, 2 మిగులుతుంది, 4 5 20, 0 అంటే 750 లీటర్స్. సెకండ్ ఇయర్లో సేమ్ 30,000 పెడితే మనకి ఎన్ని? 50 రూపీస్ లీటర్. సో కాబట్టి 0 క్యాన్సిల్ చేస్తే 5 6 30, 600 లీటర్స్. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో ఏమవుతుంది? థర్డ్ ఇయర్లో కూడా మనకి ఎంత? సేమ్ 30,000 రూపీస్ అయితే తీసుకున్నాడు, మనకు ఎంత లీటర్ వచ్చేసి ఏంటి? 60 రూపీస్. సో 60 తీసుకున్నట్లయితే, సో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఏంటి? 6 5 30, 00. సో కాబట్టి 500. సో 500 అప్పుడు టోటల్ ఎన్ని లీటర్స్ వస్తుందండి మనకి ఇక్కడ? టోటల్ తీసుకున్నట్లయితే ఏంటి? 0 5 6 3 18, 1850 లీటర్స్. 1850 లీటర్స్ యొక్క పెట్రోల్ వాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల్లో? 3 ఇయర్స్లో. బట్ 3 ఇయర్స్లో టోటల్ అమౌంట్ తీసుకున్నట్లయితే, సో 3 ఇయర్స్కి వచ్చేసి టోటల్ అమౌంట్ ఎంత అవుతుందండి? 3 years ఇంటూ 30,000 ఇయర్ బై టోటల్ ఎన్ని లీటర్స్? 1850 లీటర్స్. సో కాబట్టి మనకి ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే చూడండి, టోటల్గా 3 into 30 చేసినప్పుడు మనకు డైరెక్ట్ ఇక్కడ చేసుకోండి, 90,000 అవుతుందని చెప్పేసి మనం ఇక్కడ తీసుకున్నట్టు చూడండి. ఇయర్ 30,000 అయినప్పుడు డైరెక్ట్గా మనకు 90,000 అవుతుంది. సో 90,000 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మనకు డైరెక్ట్గా 185 into 48.65 రూపీస్ అయితే అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఏం రావాలి? ఆప్షన్ 1. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం టైం టేకింగ్ తీసుకుంటే కానీ మిగతా అంతా చాలా ఈజీగానే చేయొచ్చు. రైట్? సో కాబట్టి యావరేజ్ సంబంధించి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది లేదంటే మీరు డైరెక్ట్గా వెళ్ళారనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్ మీద అట్లాగానే కూర్చున్నారనుకో టైం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, కంపేర్ ద రేషియోస్ 12:13, 7:8, 9:10 and 5:6. Which one is greater than 0.9 but smaller than 0.95? రైట్, సో ఇక్కడ రేషియో అనగానే A:B అన్నప్పుడు ఏమవుతుంది? A/B. సో కాబట్టి ఇక్కడ చూసుకోండి, 12:9, 12:13 నేను ఏం రాస్తున్నా అంటే 12/13. ఇక్కడ ఏంటి? 7:9, 7/8. నెక్స్ట్ 9/10, 5/6. మనకు పర్సెంటేజ్లు వస్తే పర్సెంట్ల ప్రకారంగా ఈజీగా చేయొచ్చు. లేదంటే మనం ఏం చేద్దామంటే దీన్ని సింపుల్గా 0 తీసుకున్నాం అనుకోండి, 0.120 లాగా, అంటే మనకు 9 పాయింట్ సంథింగ్ పైన 930 to 92 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే మనకు 0.9 కంటే ఎక్కువ వచ్చింది, 0.95 కంటే తక్కువ ఉంది. సో కాబట్టి ఇది ఆప్షన్లకు మనకు ఆన్సర్లు ఉంది. ఇది ఈ విషయం చూసినట్టయితే 0.868 పాయింట్లు వస్తుంది కాబట్టి మనకు 0.8 మనకు 0.9 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా మనం క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 0.9 వస్తుంది ఎగ్జాక్ట్గా, కానీ మనకి ఏం రావాలి? 0.9 కంటే 0.95 కంటే తక్కువ ఉండాలి. సో కాబట్టి ఇది కూడా మనకు వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ 0.6 48 కాబట్టి 0.8లో వస్తుంది కాబట్టి మనకు ఇది కూడా వర్కౌట్ కాదు. ఓన్లీ వర్కౌట్ అయ్యేది ఏంటి? సి, ఆప్షన్ సి, 12:13. సో కాబట్టి ఇది రేషియోకి సంబంధించింది కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్ బేసిక్. బట్ కాకపోతే డిఫరెంట్ టైప్ కాబట్టి మనకు ఆ క్వశ్చన్ గమనించగలగాలి. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి నువ్వు గమనించగలిగితే ఈజీగా అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాకేష్
150 కుర్చీలు అమ్మి 75 కుర్చీల అమ్మకపు ధరకు సమానమైన లాభం పొందాడు. అయితే అతని లాభ శాతం ఎంత? ఒకసారి చూడండి. 150 చైర్స్ అమ్మినప్పుడు 75 కుర్చీల అమ్మకపు ధరకు సమానమైన లాభం పొందుతున్నాడు అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ 150, కాస్ట్ ప్రైస్ అన్నప్పుడు మనకు 150లో నుంచి మనకు 75 తీసేస్తే 75. సో 75 రూపీస్లో మనకి ఎంత ఆదాయం వచ్చింది అన్నాడు? మళ్ళీ 75 వచ్చిందండి. సో ఇంటూ 100 చేస్తే ఏంటి? సో 75 క్యాన్సిల్ అయితే 100 వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత? 100%. ఓకే రైట్. ఇదంతా అవసరం లేకుండా డైరెక్ట్గా నువ్వు షార్ట్ కట్లో చేయాలనుకుంటే ఏం చేస్తావంటే, సో 150లోంచి 75 తీసేస్తే 75, మనకు వచ్చిన ఆదాయం కూడా 75 కాబట్టి సేమ్ అయిపోతే ఏంటి? 100% అని చెప్పి చెప్పొచ్చు. ఓకే రైట్. సో ఆన్సర్ ఏంటి? 100%. నెక్స్ట్ క్వశ్చన్. The radius of hemisphere is 13√3 centimeters. Find its covered surface area. Surface area అన్నప్పుడు ఏం తీసుకోవాలి? సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా వచ్చేసి ఏంటంటే, ఈ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2πr². సో 2 ఇంటూ ఇక్కడ పైన మనకి ఏం డిస్టర్బ్ చేయదు, పై ఉంటే సేమ్ పైలో ఉంది కాబట్టి అలాగే ఉండని. రైట్. r మీన్స్ 13√3 whole square. So got it? Pi 13 169 into 3 169 13 square into 3 చేస్తే ఏంటి మనకు 507 into 2 507 into 2 చేస్తే 1014 into pi. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏం రావాలి? ఇది. సో క్యాలిక్యులేషన్లు ఎంత ఫాస్ట్ అంత ఫాస్ట్. ఖచ్చితంగా మెన్సురేషన్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది. 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ని అయితే మీరు వదలడానికైతే అవకాశం లేదు. ఖచ్చితంగా ఎప్పుడు అడిగిన క్వశ్చన్ 2025లో షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్ చూడండి. సో మెన్సురేషన్ అనే టాపిక్ నుంచి ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ ఉంటాయి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కేవలం ఫార్ములా తెలిస్తే చాలు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ టాపిక్ని మాత్రం ఎవరు వదలదు. ఫార్ములాస్ ఒక్కటి పట్టుకుంటే చాలు. సో ట్రిగనోమెట్రీలో మనకు ట్రయాంగిల్స్ పైన అండ్ క్వాడ్రిలేటరల్స్ పైన అండ్ సిలిండర్స్, స్పియర్స్ ఇలా ఉంటాయి. అంటే 2D 3D 1D ఈ 3 మీద క్వశ్చన్స్ ఎలా వచ్చినా సరే చేయొచ్చు అనే మార్గం చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫార్ములాస్ ఒక్కటి వచ్చేస్తాలు నాన్ మ్యాథ్స్లో ఈజీగా చేయొచ్చు. ఫార్ములా లేకుంటే మాత్రం ఎవ్వరు ఏం చేయలేము. ఓకే. సో ఫార్ములాస్ మహా అయితే ఒక 20 to 30 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 30 ఫార్ములాస్ కరెక్ట్గా నేర్చుకున్నట్టయితే మీకు ఈజీగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చేయగలుగుతారు. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్. Find the area in the cardboard that is required to make a box size. సో బాక్స్ సైజ్ మనకు కావాలనుకున్నప్పుడు మనకేం కావాలంటే ఏరియా కావాలి. ఏరియా కావాలన్నప్పుడు ఏంటి? క్యూబ్ టైప్ కాబట్టి 2 times of LB BH ప్లస్ HL. దీని ప్రకారంగా మనం చేసుకున్నట్లయితే 2 times of L into B అన్నప్పుడు 12 into 14 12 into 14 is 12 times 120 plus 48. సో 168 డైరెక్ట్గా చేస్తున్నాం. B into H అన్నప్పుడు 14 into 8 80 plus 4 8 32 plus 80 వచ్చేసి 112 plus HL 96 12 into 8 96. సో 96 మొత్తం టోటల్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు చూడండి. 168 plus 2 170 180 280 280 plus 96 376 into 2 చేస్తే ఏంటి మనకు డైరెక్ట్గా 752. ఆన్సర్ వచ్చేసి మనకి ఏం రావాలి? 752. ఇది ఈ ఫామ్లో ఒక్కటి గుర్తుంటే చాలు మనకు. ఇందాక చెప్పాను కదా, ఈ టాపిక్ పైన ఖచ్చితంగా అయితే మనకు ప్రతి ఇయర్ 2019 కావచ్చు, 22 కావచ్చు, 23 కావచ్చు అండ్ 24 కానీ 25 కానీ ప్రతి ఇయర్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి కంపల్సరీ ఈ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఆ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలా జస్ట్ బేసిక్ మీద అడుగుతారు. సో బేసిక్ మీద వచ్చే క్వశ్చన్స్ మాత్రం మిస్ కావద్దు. మ్యాథ్స్లో అయినా సరే, నాన్ మ్యాథ్స్లో అయినా సరే, ఎవరైనా సరే జస్ట్ ఫామ్లో వస్తే ఈజీ చేయొచ్చు. ఓకే. మిగతా వాటికన్నా క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి తెలియాలి. అంటే క్వశ్చన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఐడియా ఉండాలి. కానీ ఇది మాత్రం అవసరం లేదు, ఓన్లీ ఫామ్లో తెలిస్తే చాలు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 కొంటే 6 ఉచితం అనే పథకానికి ఎంత డిస్కౌంట్ వస్తుందో కనుగొనండి. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది కదా. 10 కొంటే 6 ఉచితం.
అయితే ఎంత డిస్కౌంట్ వచ్చిందని కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూస్తేనేమో చాలా ఈజీగా ఉంది, కానీ చేయడానికి కొంచెం నాలెడ్జ్ కావాలి. సో అది చేయాలంటే మనం ఏం చేయాలి, 10 కొంటే 6 ఉచితం ఉన్నప్పుడు మొత్తం ఎన్ని కొంటున్నాడు, 16. ఎన్ని ఉచితంగా వస్తున్నాయి, 6 ఇంటూ 100. 100 చేస్తే ఏంటి, 2 3 2 8. సో 300/8. 3 ఇంటూ 100, 300/8. 8 చేసినప్పుడు ఏంటి, 8 3 24. అగైన్ 8 3 24 అప్పుడు 30 24 60 ఉంటుంది. 8 7 56.37 పాయింట్ సంథింగ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో కేవలం ఏముంది, బి ఆప్షన్ బి, కాబట్టి 3.75% అని చెప్పేసి ఆన్సర్ పెట్టేస్తే అయిపోతుంది. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, మనం షార్ట్కట్లో సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మర్చెంట్ ఫిక్స్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ హిస్ గూడ్స్ అట్ 50% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడైనా సరే ఏమనుకుంటాం, 100% తీసుకుందాం. దీనిపైన ఎంత పర్సెంట్ పెంచాడు, 50% అంటే ఏంటి, ఇంటూ 150/100 ఇంటూ నెక్స్ట్ ఈ సేల్స్ హిస్ గూడ్స్ అట్ 12% డిస్కౌంట్. 12% డిస్కౌంట్ అన్నప్పుడు ఏమవుతుంది మనకు, 88% డివైడెడ్ బై 100. 150/100 అన్నప్పుడు 50% పెంచినప్పుడు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మొత్తం తీసుకుంటే ఏంటి, ఇక్కడ 100 క్యాన్సిల్ చేసుకొని అన్ని తీసుకుంటే మాత్రం టోటల్గా మనకున్న క్వశ్చన్స్ ప్రకారంగా చేసినట్లయితే టోటల్ ఏమొస్తుందంటే 132% వస్తుంది. 132 అన్నప్పుడు మనకు 100 ఉన్నది, 132 అయిందంటే ఏంటి, 100% ఉన్నది 132%, అంటే ఎంత పర్సెంటేజ్ మిగిలింది, 32% ప్రాఫిట్. సో ఇలా తీసుకోవచ్చు. లేదు ఇది జనరల్ ప్రాసెస్ ప్రకారంగా కాకుండా షార్ట్ కట్లో చేయాలనుకుంటే కూడా మనకి ఏంటి, ఫస్ట్ 100 రూపీస్ ఉంది అనుకుందాం, దానికి 50% అంటే ఏమవుతుంది, 150 రూపీస్ అవుతుంది. దీంట్లో మళ్ళీ మనకు 12% డిస్కౌంట్ అంటే, సో 10% 15, 2% వచ్చేసి 3. సో కాబట్టి ఎంత తగ్గాలి మనకు, 18 తగ్గాలి. 18 తగ్గితే ఏమవుతుంది, 132 ఉంది. సో 100 కంటే ఎంత ఎక్కువ ఉందంటే మనకు ఓన్లీ 32 ఉంటుంది. 32 అనేది మనకి ఏమవుతుంది, డిస్కౌంట్ ప్రాఫిట్ అవుతుంది. సో 32 అనేది మనకి ఏమవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. మనం ఇలా కూడా మనకు ఆన్సర్లు చేసుకోవచ్చు సింపుల్గా షార్ట్ కట్లో వితౌట్ పెన్తో డైరెక్ట్గా చూడంగానే ఆన్సర్ చేయాల్సింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ 3-digit నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 12, 20, 25. Then the sum of the digits of x is, right. X is a greatest 3-digit number. Greatest 3-digit number అన్నప్పుడు ఏంటి, 999 రావాలి, రైట్. ఈ 999 సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు. 999 సమ్ చేస్తే మనకి 27 అనేది ఇక్కడ లేదు. సో కాబట్టి ఏంటి, ఎందుకు లేదు అంటే అక్కడ వచ్చే నెంబర్ అనేది 12, 20 and 25తో డివైడ్ అవ్వాలి. సో 12, 20, 25తో డివైడ్ అవ్వాలి అంటే చూడండి మనకి ఎల్సిఎం ఏమొస్తుంది, 12, 20, 25 ఎల్సిఎం తీసుకుంటే ఏంటి, 4 3s 4 5s 25 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అలాగే తీసుకుందాం. సో నెక్స్ట్ 5తో తీసుకున్నట్లయితే ఏంటి, 3 5 1s 5 5s. సో కాబట్టి 5 3s 15, 15 5s 75, 75 4s 300. సో ఎల్సిఎం వచ్చేసి మనకి ఎంత, 300. సో 300తో మనం ఈ నెంబర్ని డివైడ్ చేసినట్లయితే హౌ మెనీ టైమ్స్, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతూ 99 ఉంటుంది. ఈ 99 మన ఈ నెంబర్లోంచి తీసేసినట్లయితే 999లో నుంచి 99 తీసేస్తే ఏంటి, 900 ఉంటుంది. 900 అనేది మనకేంటి, గ్రేటెస్ట్ 3-digit నెంబర్. గ్రేటెస్ట్ 3-digit నెంబర్లో ఉన్నప్పుడు మనకి సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నప్పుడు 900లో సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఏమవుతుందండి, ఓన్లీ 9 వస్తుంది. సో మన ఆన్సర్ ఏం రావాలి, 9. ఇది ఆన్సర్. సో కాబట్టి ఎల్సిఎం చేసుకున్న ఎల్సిఎంతో గ్రేటెస్ట్ 3-digit నెంబర్ క్యాన్సిల్ చేస్తే 99 రిమైండర్ వస్తుంది. రిమైండర్ తీసేస్తే మనకు వచ్చేదే గ్రేటెస్ట్ 3-digit నెంబర్. ఆ 3-digit నెంబర్స్లో సమ్ ఆఫ్ డిజిట్స్ 9 + 0 + 0 చేస్తే 9 వస్తుంది. కాబట్టి ఆ ఆన్సర్ ఏంది, 9. సో ఇలా క్వశ్చన్స్ తీసుకోవాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కంపల్సరీ ప్రతి సెక్షన్లో ఉంటుందండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కనుక ఈజీగా చేసినట్లయితే మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. చాలా బేసిక్ క్వశ్చన్ కూడా. సో కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. సో ఎలా అనేది ఫస్ట్ చూస్తే మాత్రం దీన్ని ఏ దాని మీద బేస్ చేసుకుంటుంది అంటే ఖచ్చితంగా బడ్మాస్ రూల్స్ మీద బేస్ చేసుకుంటుంది. బడ్మాస్ రూల్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటి, మనకు డివిజన్ మనకేంటి 8 1s 8 4s. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 4 × 4 16 మైనస్ 2 × 3 6. సో 6లో 6 పోతే ఏంటి 10. సో కాబట్టి మనకు ఆన్సర్ ఎంత, 10. ఓకే, రైట్. సో ఆప్షన్ వచ్చేసి మనకేంటి
4. సో ఇలా మనకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మనకు మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ మనం ప్రతిరోజు మనకు అందిస్తూ ఉన్నాం కాబట్టి వీటితో పాటు కరెంట్ అఫైర్, జీకే, ఇంగ్లీష్ ఇలా ప్రతి టాపిక్ కూడా మీకు డైలీ అప్డేట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్కి చేరేసి మీరు ప్రతిరోజు ఫాలో అవ్వగలరని చెప్తున్నాం. సో దీంట్లో మనకు ప్రతిరోజు మనకు టెస్ట్ సిరీస్లో వచ్చే క్వశ్చన్స్ని మీకు కొన్ని చెప్తున్నాం కాబట్టి ఒకవేళ తక్కువ టైం ఉంది కాబట్టి ఆఫ్లైన్కి వచ్చే పిల్లలు ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో మీరు కవర్ అయినట్లయితే ఆఫ్లైన్కి వచ్చినట్లయితే ఈ తక్కువ టైంలో మిమ్మల్ని ఈజీగా క్వాలిఫై చేయొచ్చు. ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ చెప్పలేము, బేసిక్స్ కూడా చెప్పడానికి మరి ఒక విధంగా ఉంటుంది కాబట్టి సో ఆఫ్లైన్లో చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఆఫ్లైన్కి వచ్చినట్లయితే కంపల్సరీగా మిమ్మల్ని క్వాలిఫై చేసే బాధ్యత మాది. సో ప్రతి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి కాబట్టి ఇవి చూద్దాం. తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకు గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. దానికి కూడా మన దగ్గర మంచి పీఈటీ మాస్టర్స్ ఉన్నారు. ఆ పీఈటీ మాస్టర్స్ ఇప్పటివరకు అయితే ఎవరు కూడా ఫెయిల్ కాలేదు. వాళ్ళందరూ కూడా 100% క్వాలిఫై చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గతంలో చాలామంది కూడా మన దగ్గర నుంచి ఎస్ఎస్సి, జీడీ అండ్ ఆర్మీ పిల్లలు కూడా జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పోర్ట్తో మీకు ఈసారి ఇంకా మరింత ప్రణాళికతో ఖచ్చితంగా మిమ్మల్ని క్వాలిఫై చేసి మనల్ని నమ్మి ఎవరైతే మన దగ్గరికి వచ్చారో వాళ్ళకి 100% జాబ్ కొట్టించాలనే ఉద్దేశంతో మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ రెడీ చేసి మీరు వచ్చి ఆ ప్రిపరేషన్ చేసిన తర్వాత వెంటనే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇచ్చి వాటిని ప్రాక్టీస్ చేయించినట్లయితే ఈజీగా క్వాలిఫై అవుతారు. సో ఈ ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా మీరు ఉపయోగించుకున్నట్లయితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. రైట్. సో ఫస్ట్ మీరు ఉపయోగించుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి మీరు ఫార్వర్డ్ చేయండి. ఓకే రైట్. థ్యాంక్ యూ.